ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా మధ్యాహ్నం రాత్రి భోజనమే చేయడం చూస్తున్నాం. చక్కగా బియ్యం పెట్టుకుంటారు, ఇంత తెల్లన్నం. మనకి సినిమాల్లో డైలాగులు కూడా ఉంటూ ఉంటాయి కదా సార్, రైస్ పెడితే కర్రీస్ తీసుకొచ్చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు. సో అట్లా అంత ఈజీగా రైస్ వండేసుకుంటున్నారు, తినేస్తున్నారు. మరి అది అంత విషం అవుతుంది బాడీలోకి అని తెలుస్తుందో తెలియకుండా కూడా తినడం జరుగుతుంది సార్. మీరేమంటారు సార్? అంటే అందరికీ తెలుసు రైస్ తినేది మంచిది కాదని. అవును. దానికి అడిక్షన్, సిగరెట్ ఎట్లా అడిక్షను, ఈ పాను, డ్రగ్స్, లిక్కరు, ఇవన్నీ ఎట్లా అడిక్షన్, రైస్ కూడా అడిక్షనే, స్వీట్లు కూడా అడిక్షనే, కాఫీలు టీలు కూడా అడిక్షనే. అంటే మీకు అది తినకపోతే నాకేం అయిపోతాం అనుకునేది అడిక్షన్. వెరీ సింపుల్ అండి. తినకపోయినా ఏం కాము, కానీ తినకుండా ఉండలేం. సిగరెట్ తాకపోయినా ఏం కాదు, కానీ సిగరెట్ తాకుండా ఉండలేడు. ఎందుకు? మీ బ్రెయిన్ రిసెప్టార్స్కి సిగరెట్ పోయి నికోటిన్ పోయి లేపుతూ ఉంది, అప్పుడే బుర్ర పని చేస్తూ ఉంది, లేకపోతే పని చేయట్లా. ఇంకా మందు తాకపోతే షివరింగ్ అయిపోతుంది, అలవాటు అయిపోయింది. సో రైస్ తినకపోతే కూడా ప్రాణం కొట్టుకుంటుంది. ఎందుకు? బ్రెయిన్ డ్రామా చేస్తుంది. నీ జొన్న రొట్టె తినొచ్చు, అప్పుడే నీకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫైబరు, ప్రోటీను పప్పుల్లో, చిక్కుడుకాయల్లో, ఆకుకూరల్లో అన్నీ వస్తాయి. కానీ రైస్ ఎందుకంటే ఆ రైసు, ఆ టేస్ట్లు రిజిస్టర్ అయిపోయినాయి బ్రెయిన్లో. సో దాన్ని తినకుండా ఉండలేము అంటా ఉంటారు. అంటే దాన్ని పక్కన పెట్టాలి. ఏదైతే మిమ్మల్ని అది కంట్రోల్ తెచ్చుకుంటూ దాన్ని పక్కన పెట్టాలి. ఏదైతే కంట్రోల్ తెచ్చుకుంటాయి, కాఫీ తాగకపోతే నాకు మైండ్ పని చేయదు అంటారు. కాఫీ, టీ సార్, ఇది కూడా పొద్దున్న లేవగానే కాఫీ తాగకపోతే మాకు ఇంకా రోజు గడవదు అంటారు. టీ తాగకపోతే నిద్ర వస్తుంది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు తాగుతారా మీ జీవన విధానంలో? అదే నేను చెప్పింది. నేను గమనించుకుంటా. నేను ఎప్పుడన్నా టీ తాగినాను అనుకోండి, నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో, ఎక్కడో బయట పోయినప్పుడు కొత్తగా ఇచ్చింటారు, కొత్తగా ఎవరన్నా టీ పెట్టి తెచ్చేస్తారు. అది టీ నాకు వద్దు అని అనుకో, మరి ఏం తాగుతారు? నిమ్మకాయ జ్యూసా, బీట్రూట్ జ్యూసా, అవన్నీ మళ్ళీ వాళ్ళకి ఎందుకు రామని సరే తాగుతాను అనుకోండి. నేను అబ్జర్వ్ చేస్తా, అప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అది ఏం జరుగుతూ ఉంది? నిజమే, ఆడ పోయి బ్రెయిన్ రిసెప్టార్స్ పోయి ఈ కెఫీన్ పోయి డమ్ అని లేపుతా ఉంది దాన్ని. అంటే మేము సెన్సిటివ్గా ఉన్నాం కాబట్టి ఆ కొంచెం కాఫీనే లేపుతా ఉంది. టూ యాక్టివ్ అయిపోయింటాము అని ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. నాకు వద్దు అట్లా. నేను టూ యాక్టివ్గా ఉండేదానికి రన్నింగ్ చేస్తా, నాకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, నేను నేచర్తో ఉంటా, నేను ప్రాణాయామం చేస్తా, కొంచెం సూర్య నమస్కారాలు చేసుకుంటా, పరిగెత్తా. అట్లా నేను ప్రజల్లో ఉంటా, చిన్నపిల్లలు చూసి హ్యాపీగా ఉంటా. నేను తినేటప్పుడు ఏదన్నా గుర్తుకొస్తే మా కుక్కకి అది తీసి పక్కన పెడతా. అదే అట్లా నేను చేసే పనులు నాకు నచ్చుతాయి. నేను నాతో ఉండా, నేను హ్యాపీగా ఉంటా. నేను ఏదో చేసి హ్యాపీనెస్ పొందే పనిలే, ఆ ఎక్స్ట్రా హ్యాపీనెస్ నాకు వద్దు అని. ఇప్పుడు సిగరెట్ తాగితేనే నేను నా బుర్ర పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఇప్పుడు చెప్పు అంటే ఇంతవరకు చెప్పింది అర్థం కాలేదు అని. మరి ఆ పొజిషన్లో నా బ్రెయిన్ ఎందుకు పెట్టుకోవాలా? నేను రాత్రి 2కి లేచి మదనపల్లి నుంచి బెంగళూరు డ్రైవ్ చేసి అక్కడ కార్ బాడేసి ఆ ఫ్లైట్ ఎక్కి 5:30కు ఇంకెక్కడికో పోయి మళ్ళీ హైదరాబాద్లో దిగి 2-3 గంటలు నిద్రపోయి నేను యాక్టివ్గానే ఉండాలి కదా. నాకు ఎక్స్ట్రాగా దేంతోనే వచ్చే హ్యాపీనెస్ నాకెందుకు? అన్నం తిన్నా తినకపోయినా యుగాండాలో పొద్దున్న తిని బయలుదేరి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వచ్చే వరకు నేనేం తినలా, ఫ్లైట్లో ఏం ముట్లా. ఆ చెత్త తినాలి ఎందుకు అని వచ్చేసిన. పెద్ద అసిడిటీ పేషెంట్ని, రాగి జావతో అసిడిటీ పోయింది. ఉత్తర రాగి జావ పొద్దున్నే లేస్తాను 4 గ్లాసులు రాగి జావ, ఫినిష్డ్ అసిడిటీ, 30 ఏళ్ళ అసిడిటీ పోయింది ఉత్తర రాగి జావ. కానీ జనాలు అంటే నమ్మరు, రాగి జావతో ఎందుకు పోతుంది అబ్బా అంటారు. అరే పోయింది రా, సరే ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావ అంటారు. అరే కాఫీలు, టీలు, మందులు కంటిన్యూగా వాడుతూనే ఉంటారు కదా. నెల రోజులు డాక్టర్ చెప్తే మందులు 4 రకాలు, 4 మూళ్ళ 120 మాత్రలు తెచ్చి పెట్టుకొని ఇంట్లో పద్ధతిగా వాడుతూ ఉంటారు కదా. పొద్దున్నే లేస్తారు 4 గ్లాసులు రాగి జావలో 8 టీ స్పూన్ల రాగిపిండి ఉంటుంది. ఆ రాగిపిండి చన్నీళ్ళు వేసి కలిపేస్తే కరిగిపోతే లిక్విడ్ అయిపోతుంది. వేడి నీళ్ళు, మసలి నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పితే రాగి జావ రెడీ. పొద్దున్నే ముక్కు మూసుకొని 4 గ్లాసులు తాగేయండి. 1 వీక్ లేస్తానే పళ్ళు తోముకోకపోయినా పర్లే, అసిడిటీ పోతుంది, మ్యూకస్ మెంబ్రెయిన్ రీబిల్డ్ అవుతుంది, పుళ్ళుకు మందు వేసినట్టు మానిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రాగి జావ. నేను ఎక్స్పీరియన్స్ నేను పోగొట్టుకుని అందుకని చెప్పిన. జనాలు నమ్మినోళ్ళు 3 విషయాలు ఉంటాయండి. ఫస్ట్ వింటారు, మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, అదో బ్రేక్.
మళ్ళీ ఆచరించేదానికి ఇంకా సంవత్సరమో 10 ఏళ్ళలో లేదా ఈ జీవితం నెక్స్ట్ జీవితంలో చేస్తారు. సో ఈ 3 గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది చాలామందికి. కొంతమంది వినడము, అర్థం చేసుకోవడము, ఇంప్లిమెంట్ అట్ ఎ టైం అవుతుంది. వాడు మహానుభావుడు అవుతాడు. సిగరెట్ తాగేదానికి, ఏదో బ్రాండ్ మందు తాగేదానికి ఇంత ఆలోచించరు. కూల్ డ్రింక్ తాగేదానికి, కాఫీ తాగేదానికి ఇంత ఆలోచించరు. రాగి జావకు ఆలోచిస్తారు, వర్షం నీళ్ళకి ఆలోచిస్తారు, మామిడి పళ్ళు ఎక్కువ తినొచ్చునా అంటారు, నువ్వులు రోజు తింటే ఏమవుతుంది అంటారు, రాగి ముందు మాకు పడదు అంటారు, పడకుండా ఉండే చెత్తనంతా తింటూ ఉంటారు, ఆ రూమ్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. మంచిది కాదు, ఫ్రెష్ గాలి రావాలా. వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది అట్ ఏ టైం జరిగితే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఆ గ్యాప్ పెంచుకుంటా పోయే కొద్దికి చూస్తాను, విన్నాము కరెక్టే, ట్రూతే ఉన్నట్టుంది, రాగి పిండే కదా. అది కూడా ఏంటి, రాగి పిండి బయట కొనొద్దు, రాగులు తీసుకొని మీరే పిండి చేసుకోండి, బియ్యం ఫ్రీ, రాగులు 50 రూపాయలు. రాగుల పిండిలో బియ్యం పిండి కలిపేస్తారు, జొన్న పిండిలో బియ్యం పిండి కలిపేస్తారు, బియ్యం చీప్ కాబట్టి. సో రిజల్ట్స్ రావు. సో వీడేమంటాడు, రాగి పిండి ఆయన చెప్పినట్టు తాగినానబ్బా, పెద్ద ఏం లేదు, ఎంత తాగినావో 1 గ్లాసు, దాంట్లో 1 స్పూన్ రాగి పిండి బదులు 1/2 స్పూన్ రాగి పిండి, 1/2 స్పూను రైస్ ఉంది. సో ఎట్లా వస్తుంది రిజల్ట్స్? నేను 4 గ్లాసులు రాగి జావ తాగమన్నానంటే 4 గ్లాసులు 3 అన్నా తాగాలి. 6 స్పూన్లు రాగి పిండి లోపల పోవాలి, పొద్దున్నే పోవాలి. అక్కడికి వచ్చి యాసిడ్ పరగడుపుతో పోవాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆకలి అనేది డ్యామేజ్ వచ్చిందంటే లోపల మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ, అల్సర్కి మళ్ళీ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పడి మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది. మీరు దెబ్బ తగిలినప్పుడు పుండు వస్తుంది, పుండు మీద మళ్ళీ ఇటు కొడితే అట్లా మీకు ఆకలి కాకముందనే రాగి జావ తాగేయాలి. పొద్దున్నే తాగండి, మళ్ళీ ఆకలి కాకనే అరికెలో సామలు తినండి, తొందరగా ఆకలి కాకుండా ఉండే ఆహారం తినండి. ఇది సైన్స్. తొందరగా ఆకలి కాకుండా ఉండే ఆహారం ఏది తింటే అవుతుంది? ఎలాంటివి సార్? జొన్న రొట్టెలు 3 జొన్న రొట్టెలు తిన్నారనుకో మళ్ళీ 5-6 గంటలు ఆకలే కాదు. ఎందుకు? రాగి ముద్ద తిన్నారనుకో మళ్ళీ 4 గంటలు ఆకలే కాదు. అరికెలతో ఉప్మా చేసుకున్నారనుకో, అరికెలతో మీకు 4-5 గంటలు ఆకలే కాదు. ఎందుకు సార్ ఆకలి కాదు? ఎందుకంటే చిన్నగా అరుగుతుంది, దాంట్లో ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థము, మళ్ళీ కార్బోహైడ్రేట్ అడ్డపడుతుంది, ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్ వస్తుంది, కరుగుతా మీకు కావాల్సిన ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు అట్లే ఉంది, 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ వస్తూ ఉంటే నువ్వు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటావు, ఫర్ లాంగ్ అవర్స్ నీకు ఆకలి ఉండదు. అదే నువ్వు తొందరగా అరిగిపోయే ఫాస్ట్ ఫుడ్స్, మైదా, బ్రెడ్లు, బన్నులు, మైదా, రొట్టెలు, చపాతీలు ఇవన్నీ తిన్నారనుకోండి తొందరగా అరిగిపోతుంది. అరిగిపోయి మీకు కావాల్సిన 5-6 గ్రాములు బదులు 250 గ్రాములు గ్లూకోజ్ వచ్చి బ్లడ్లోకి వేస్తుంది. ఆ 250 గ్రాములు ఏం చేసుకోవాలో తెలియక గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్లో ఎత్తి పెడుతుంది. అది మళ్ళీ వాడుకుందాం లేదు, మళ్ళా తింటివి అరిగిపోయింది, ఆకలైంది, మళ్ళా తింటివి, మళ్ళీ అరిగిపోయింది. మీరు ఒక పేపర్ను మంట పెట్టినారనుకో, పొయ్యి కింద వేసి కాలిపోతుంది, మళ్ళీ మంట తగ్గిపోయా, మళ్ళీ వేయాల. అది సైన్స్. అది అర్థం చేసుకోండి. మీరు తొందరగా తినేట్టుగా ఆకలి అయిందంటే మంచి ఫుడ్ కాదు. మీకు రైస్ ఇడ్లీ తింటే భిన్న ఆకలి, బబ్బలే అరిగిందబ్బా, ఇంత పొట్ట వచ్చిందే, ఎందుకు అరిగిపోవాలా? అరిగిపోకుండా ఉండే తిండి తినండి రా నాయన. అది మళ్ళా సార్ రాగి ముద్ద తింటే ఆకలే కాదు సార్, ఆకలి కాకుండా ఉండేదానికే రా తినేది. ఎన్నిసార్లు చెప్పాలా సార్? ఇంత సింప్లిఫై చేసి చెప్తే కూడా, ఇన్ని రిలేట్ చేసి చెప్తే కూడా పేపర్ లాగా ఆగిపోతుందిరా, కర్రలాగా ఉండాలరా, బొగ్గులాగా ఉండాలరా, చిన్నగా రావాలరా, గ్లూకోజ్ చిన్నగా రిలీజ్ కావాలరా, మీ బుర్ర అంతా పని మీద ఉండాలరా, తిండి మీద ఉండకూడదురా. తింటానే ఉండాలి రోజంతా, తింటారు, వస్తారు, సీరియస్ మీటింగ్ వస్తే సౌండ్ వస్తే మళ్ళీ చూస్తారు, ఏం తెచ్చారు తిందామా అని. తిండి మీదనే ఉంటే ఎట్లా నైనా మీరు? పాత వాళ్ళు చూడండి, పొద్దున్నే ఇంట్లో తినేసిపోతే మన సాయంత్రం వచ్చేవరకు వాళ్ళకి ఏం టెంప్ట్ కారు. డబ్బులు ఒకటి అసలు ఖర్చు పెట్టకూడదని, అరే ఇదంతా మంచిది కాదనేది ఒకటి వాళ్ళకి. ఇప్పుడు ఇంట్లో వండేవాడే లేడు. ఓపిగ్గా మీరు జొన్న రొట్టెలు 3, ఇంత చిక్కుడుకాయ కర్రీ, ఇంత ఆకుకూర, ఇన్ని బఠానాలు బాగా ఉడకబెట్టి వేసుకొని తిని, ఒక ఫ్రూట్ తిని, అని నువ్వులు నోట్లో వేసుకుంటే అది చేయండి రా నాయన. మీరు ఎన్ని బుక్కులు చదువుతారు, ఎన్ని పాడ్కాస్ట్లు ఎన్ని చూస్తారు? ఈ సింపుల్గా జొన్న రొట్టె తిని సాయంత్రం ఫ్రూట్స్ తింటే కూడా చాలు. ఇవి చేసి అసలు నాకు ఎందుకు ఇంత తొందరగా ఆకలి అవుతుంది, అసలు పనే చేయట్లా, ఎందుకు ఆకలి అవుతా ఉంది? మీ పొట్ట బాగా అలవాటు చేశారు తొందరగా అరిపోయేదని. అది అరిగిపోతానే మళ్ళీ అడుగుతుంది, అరే ఖాళీ అయిందిరా పొట్ట పెట్టరా అని. అందుకని లావుగుండే వాళ్ళకి పాపం ఎక్కువ ఆకలి, వాళ్ళు తిని మళ్ళీ ఎట్లా చేసి 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 అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఫ్యాట్ అయిపోతారు, ఫ్యాట్గా మారుస్తూ ఉంది, మళ్ళీ తింటూ ఉంటారు, మళ్ళీ ఫ్యాట్ అవుతుంది. అట్లా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంత లావు అయిపోతారు.